నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు. ఎందుకంటే రవి మార్పు, తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్‌గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభమవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాస్తంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన ఉమ్హు, వృషభ రాశిలో ఉండి. ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం. రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన. అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని, ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా, బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టొద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు, చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితులు గాని ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి. తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉహు, ఎందుకంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వృషభ స్థానంలో ఉన్న గురువు వక్రిస్తూ చూడడం వల్ల అష్టమ గురువు అనేది ఏర్పడుతుంది. నవమ ఆహా, గురువు కాస్త అష్టమ గురువు, భాగ్యాధిపతి కాస్త అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఉమ్, తెలియకుండానే కొన్ని విషయాల్లో వీళ్ళు అప్పు చేయడం గాని, ఉహు, కొంతమంది అది మంచి అనుకుంటారు. అవునా, ఇప్పుడు అప్పు ఉమ్, అడగానే వచ్చిందంటే అది మంచి అనుకుంటాం కదా, అవును, కానీ ఆ అప్పు తీర్చని రుణంగా మారే అవకాశం ఉంది. ఉమ్, సో అదొక కాస్త ఇబ్బంది ఉంది. ఉమ్, సో ఈ మాసంలో ఏంటంటే మెయిన్ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ, కన్యా రాశిలో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వివాహం చేసుకునే వాళ్ళు, వివాహం చేసుకోబోయే వాళ్ళు, వీళ్ళందరికీ అందరికీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉహు, అంత బ్రహ్మాండంగా లేదు. అయితే ఉహుహు, వీళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ మాసంలో ఉమ్, అప్పులు చేయడం గాని, ఉమ్, అప్పులు తీసుకోవడం గాని ఉహుహుహు, ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఉమ్, ఈ మాసంలో అప్పు అనేది దొరుకుతుంది ఈజీగా. ఉమ్, నాకు ఇలా కావాలి అంటే ఇలా ఫోన్ చేయగానే ఇచ్చేస్తారు. అయితే అది తీరదు, ఏ ఆ, రోజుకి తీరదు. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి ఆ లాభస్థానంలో కుజుడు ఏంటంటే ఇప్పిస్తాడు, ఉమ్, ధనాన్ని ఇప్పిస్తాడు, అది భాగ్యాన్ని ఇప్పిస్తాడు, ఉమ్, అదృష్టాన్ని ఇప్పిస్తాడు. ఉమ్, ఇప్పించింది మళ్ళీ తీర్చాలి కదా, ఆ తీర్చే అవకాశం దొరకదు వీళ్ళకి. ఎందుకంటే అష్టమ గురువు. ఉమ్, ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగిందంటే అది ఉమ్, 8 లో ఇరుక్కుంటాం కదా మనం. ఉమ్, జనరల్ 8వ నంబర్ నుంచి బయట రాగలం. ఓకే, సో అలాగా
అదొక స్తంభంలా మారుతుంది. అది. సో, రుణాల జోలికి ఈ మాసం వీళ్ళు వెళ్ళకుండా ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. సో, రుణాలనే జోలికి వెళ్ళకూడదు ఈ మాసంలో వీళ్ళు. ఈ రుణాలు తప్ప మిగతా అన్ని పనులు అన్ని అనుకూలంగానే మారుతాయి. విద్యార్థులకి కాస్తంత బద్ధకాన్ని ఇస్తుంది. కానీ వాళ్ళ ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి చదవాలి. వీళ్ళందరూ పొద్దున్నే సూర్యోదయం పూర్వం నిద్ర లేస్తే వీళ్ళు అనుకున్న ఉన్నత స్థానాల్లో ర్యాంకులు సాధించడం గాని, లేకపోతే ఉన్నత విద్యల్లో రాణింపు గాని, గుర్తింపు గాని కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎర్లీ అవర్స్ లో లేవాలి. వీళ్ళు కాస్త కష్టపడ్డాం. ఎటువంటి విషయాల్లో వీళ్ళు బద్దకించకుండా ఉంటే అన్ని కలిసి వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో ఏంటంటే తృతీయ స్థానంలో రవిబుధులు భాగ్యాన్ని యోగ్యాన్ని ఇస్తారు. అంటే ఏంటంటే బుద్ధి బలాన్ని బాగా ఇస్తారు, తెలివితేటలు బాగా ఇస్తారు, అన్ని బాగుంటాయి. కాకపోతే వీళ్ళకి ఆటోమేటిక్ ఏంటంటే రాహు ప్లస్ కేతు చూసుకుంటున్నారు కనుక ఆ బద్ధకం ఉంటుంది, ఆలస్యం ఉంటుంది. ఇక్కడ రాహుతో పాటు శని భగవాన్ కూడా ఉన్నాడు. సో శని భగవానుడు ప్లస్ రాహు, శని రాహులు కలయిక. తర్వాత ఇక్కడ లాభస్థానంలో కుజుడు. ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఏంటంటే మనుషుల్ని చెడు పనులు చేయడానికి ఎక్కువగా వెళ్తుంది మంచి పనుల కంటే. అంటే ఒక పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వెళ్ళాలనిపిస్తుంది, ఒక గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాం అనిపించదు, ఒక మంచి వివాహానికి వెళ్ళి సాయం చేద్దాం అనిపించదు, ఎవరికో ఏదో ఏదో పార్టీ ఇస్తాం డబ్బులు కావాలంటే ఇప్పిస్తారు. అలాంటి పనులు ఎక్కువగా వెళ్తుంటాయి. సో మనం అలాంటి ఆలోచన చేయకుండా అలాంటి జోలికి వెళ్లకుండా ఉంటే అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. సో కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రుణాలు జోలికి వెళ్లకుండా ఉండాలి. తర్వాత ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా శ్రద్ధగా చదవడానికి ప్రయత్నం చేయాలి. గత మాసం కంటే ఈ మాసం కొంచెం ఎక్కువగా చదవాలి. తర్వాత ఇంకొకరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో బయట ఆహారాలు తినకుండా ఉండడం, వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా నడపడం, ఇవి చాలా ముఖ్యం. సో వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఓకే అమ్మ, మరి కన్యా రాశి వారికి ఇప్పుడు చెప్పారు కదా, మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఎలా ఉంటాయి? వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే అన్నిటికంటే బద్ధకాన్ని వదిలించే అవకాశం ఉండాలి. అంటే ఏంటి సూర్యోదయం పూర్వమే నిద్ర లేవాలి. అందరూ పొద్దున్నే నిద్ర లేవగలిగితే అన్ని సాధించట ఆ రోజు. ఎవరైనా సరే కన్యా రాశి వాళ్ళు చూసుకోవాలి. మేము ఎర్లీ మార్నింగ్ లేచామా ఆ రోజు పని అనుకూలంగా అవుతుంది. అంటే ఇక్కడ చలికాలం కంటే కూడా మన పని మనం చేసే కార్యదీక్షత ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే చేస్తాం, ఒక బాధ్యత ఉంటే. ఇప్పుడు పొద్దున్నే షూట్ ఉంది, విఐపిని పెద్ద సెలబ్రిటీ మీరు షూట్ చేయాలి, మీరు ఇంటర్వ్యూ చేయాలి, వెళ్ళగాలి ఖచ్చితంగా వెళ్తారు కదా. ఎందుకంటే అలాంటి సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసే అవకాశము ఏంటి, ఆ అవకాశం నాకే వచ్చింది. సో అది పెద్ద గుర్తింపు. ఇవే జరుగుతాయని ఆనందం ఉంటుంది కదా. సో అంటే ఇక్కడ ఏంటంటే మన పని మీద మనకుండే ఇష్టం, ఆ ఇష్టం మనం లేపుతుంది పొద్దున్నే. సో పొద్దున్నే లేవగలుగుతాం, చేయగలుగుతాం. సో ఎప్పుడైతే పర్లేదు నేను సెలబ్రేట్ అయితే నాకేంటి ఇష్టం, నా డబ్బులు నా పేమెంట్ నాకు వస్తే చూస్తాను, నేను టైంకి వెళ్తాను, నా టైం ప్రకారం నేను 10 o'clock వెళ్తాను, ముందు వెళ్ళను అని అనుకోండి ఏమవుదు. కాకపోతే ఇలా సెలబ్రిటీస్ తో చేసుకునే అవకాశం ఏదైతే ఉందో ఎంజాయ్ అంటే మన యాంకరింగ్ కి ఒక పోస్ట్ ఉంటుంది. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసామా అని చెప్పేసి అలాంటి ఇది కోల్పోతాం కదా, అలా అనమాట. సో ఇక్కడ కోల్పోతామా అనేది మన మనసులోకి పెట్టుకుంటే మన ధర్మం మనం చేయాల్సిన కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటి, ఏ స్థానంలో ఉన్నా దాంట్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి అనుకుంటాం ప్రతి ఒక్కరు, అంతే కదా. ఆ నెంబర్ 1 పొజిషన్ కావాలంటే ఎర్లీ అవర్స్ లేవాలి. లెగిస్తే ఆ నెంబర్ 1 పొజిషన్ కి ఎప్పుడు దెబ్బలు తగలవు, ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఓకే అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.